సిచ్యువేషన్ ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ పంట నష్టానికి సంబంధించి గ్రౌండ్ లో రైతులతో కూడా మాట్లాడిస్తారు. ప్రకాష్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ రైతులు ఏం చెప్తున్నారు, పంట నష్టం ఏ స్థాయిలో అక్కడ నమోదైంది? మోంతా తుఫాను నిన్నటి వరకు కూడా తీర ప్రాంతాలను కూడా వణికించినటువంటి మోంతా తుఫాను అయితే ఇప్పుడు తీరం దాటినప్పటికీ, అలాగే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో నిన్నంతా కూడా చిగురుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడైతే తీరం దాటిన తర్వాత ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి రైతాంగాన్ని అయితే ఆ తీవ్రని నష్టమే మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పంటలు వేస్తారు, ఒక పక్కన ఉద్యానవన పంటలతో పాటు ముఖ్యంగా వరి ఎక్కువగా అయితే పండిస్తుంటారు. అలాగే పంట మరొక 10 రోజుల్లో పంట చేతికొస్తే ఈ మొత్తం అంతా కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు, పంట చేతికొస్తుంది. ఈ నేపథ్యంలోనే ముంతా తుఫాన్ అయితే రైతాంగానికి, వరి రైతులకైతే తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి. మనం కొన్ని అనేక ప్రాంతాల్లో పక్కన కాకినాడ రూరల్ కావచ్చు, అలాగే పిఠాపురం నియోజకవర్గంతో పాటు, అలాగే రావులపాలెంతో పాటు అనేక ప్రాంతాలలో ఈ యొక్క నష్టం అయితే వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, అలాగే గొల్లప్రోలు కావచ్చు, గొల్లప్రోలులో ఉన్నటువంటి చేబ్రోలులో అరటి తోట కూడా పూర్తిగా నష్టపోయింది. అలాగే వంగ అలాగే పత్తి ఈ యొక్క ప్రాంతాల్లో అలాగే ఎక్కువగా పండిస్తుంటారు. ముఖ్యంగా రావులపాలెంలో కూడా అరటి రైతులైతే తీరని నష్టాన్ని మిగిల్చింది. అలాగే అరటికి అయితే పెట్టింది పేరు రావులపాలెం. అక్కడ కూడా అనేక అరటి తోటలు కూడా నేల కొరిగాయి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజులూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పుమిల్లి గ్రామంలో కూడా రైతులకైతే తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క రైతులు ఏదైతే తుఫాను ప్రభావంతో ఈ యొక్క మొత్తం కావచ్చు, ఆ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కావచ్చు, మొత్తం ఆ రైతాంగాన్ని అయితే నట్టేట ముంచింది. నేలకు ఒరిగిపోయి ఒక చాపని తలపించే విధంగా కూడా ఆ పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక్కడ ఆ కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పంట పొలం పూర్తిగా నేల కొరిగినటువంటి చూస్తున్నాం. రైతులు వాటినైతే తీసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూస్తున్నాం ఆ రైతులంతా కూడా కలిసి తమ నష్టపోయినటువంటి పంటను, ఈ యొక్క నేల కొరిగినటువంటి పంటను దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా వరి పంట ఎక్కువ పండిస్తారు రైతులు. తీవ్రని ఎక్కువే ఎప్పుడైతే మొత్తం ఇప్పటి వరకు కూడా దాదాపుగా 30 నుంచి 40 వరకు కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు పండించారు, ఎంతవరకు నష్టం? 3 ఎకరాలు పండించామండి. ఈ ఎకరం 40,000 అవుతుందండి. ఇప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందండి, ఇటుగా అంటూ పోయిందండి. దీనికి ఇది రాష్ట్రం నుంచి మాకు ఏదన్నా ఉపకారం చేయాలండి. అంటే ఎన్ని ఎకరాల్లో మీరు వేసారు ఇప్పుడు ప్రస్తుతం? ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? 3 ఎకరాలండి. 3 ఎకరాలు 40,000 అవుతుందండి ఎకరానికి. ఇప్పుడు మనిషికి 1000 రూపాయలు అడుగుతారండి. మనిషి 1000 రూపాయలు అడుగుతారండి. కరెక్ట్గా కూడా పని చేయరండి, మిషన్ కూడా తిరగండి. ఇప్పుడు తిరగవు. ఏ రకం పంట అండి ఇది? ఏ రకం పంట? మిగతా కొన్ని నిలబడి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇది స్వర్ణ అండి. అది 13-18 అండి. గట్టుకుంటే ఒక ఎకరం ఉంటుందండి. ఈ ఆయిగొట్టు కొత్తమాద అదే వారం చేలు కూర్చుకుంటారు. లేటుగా వస్తుందండి దీని మీద. అంచేత అది పడదండి, ఇది పడుతుందండి. ఇప్పుడు నేల కొరిగిపోయింది, దీన్ని అయితే పైకి తీస్తున్నారు. ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? ఏం ఉపయోగం ఉండదండి. ఏంటంటే మేము చూడలా చేయటం అండి. చేయడెత్తే కదా నీరు కూడా దిగిలే లేదండి. ఇలా నీరు దిగాలండి, నీరు కూడా దిగుతులేదండి. మరి ఎప్పటి నుంచి ఇలా ఉందంటే తుఫాను తీరం దాటినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ వర్షం పడుతూనే ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో? పడుతుందండి, వర్షం గట్టిగా పడుతుందండి. ఇంకేం రైతు ఏం చేయగలండి? ఇప్పుడు ఒక అగ్గి పెట్టి కొన్నామంటే అండి, తయారు చేసినాడు 2 రూపాయలు అంటున్నాడండి. ధాన్యం బస్తే అలాగే ఉన్నాయి, ఎవరు నిర్ణయించలేదండి. ఒక మందు ఉందండి. రైతు అంటే ఎన్ను మొక్క అంటున్నారండి. ఎన్ను మొక్క ఏమవుతుందండి? మేము రైతు ధాన్యం పండిస్తున్నాం కానండి, ఇలాంటి నష్టపోతులకి ఎవడో ఇస్తలేదండి. రైతు భరోసా కూడా అంటున్నారండి. రైతులు పడుతుందండి, మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకేం పడుతుందండి? ఇప్పుడు మరి ఈ విధంగా ఇంకా ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లో ఉంటుందండి? ఈ ఆయకుట్ట అంతా పోయిందండి, మొత్తం అంతా పోయిందా? చూడండి, ఇలా ఒక వీడియో. ఏ పంటలు ఇంకా నష్టపోయి, ఇంకా ఏ పంటలు నష్టపోయి? ఇదే ఊడుతారండి ఎక్కువ, వరే ఎక్కువ ఉంటుందండి. అరటి తోటలు కూడా, అరటి తోట ఇటు సైడ్ ఉండవండి, వేరే సైడ్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎందుకు పని చేయదు ఇంకా ఇది? ఇప్పుడు మిషన్ గంటకు ఉందండి, 3,000 తీసుకుంటారండి. ఇప్పుడు దిగబడిపోవడం వల్ల అదే గంట 2 గంటల టైం పడుతుందండి.
ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే రైతులైతే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు వరి కణికులు అయితే నేల కొరికినటువంటి దృశ్యాలని మనం ఇప్పుడైతే రైతు ఇప్పుడైతే తీస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఇలాగే ఉంటుంది. మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం చూడొచ్చు. అంటే ఇది ఇప్పటికే పొట్ట వచ్చి అలాగే మరొక 10-15 రోజుల్లో అయితే దీన్ని అయితే కోత కోస్తారు. కానీ ఇవి అటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కనుచూపు మేరలో మనం చూస్తుంటే అక్కడ నుంచి అవన్నీ కూడా ఆ నేల కొరిగిపోయి చాపని తలపిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఈ విధంగానే మొత్తం ఏదైతే కాజులూరు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పక్కన మేరక ప్రాంతాల్లో అరటి తోటలు కావచ్చు అన్ని కూడా నష్టం పడితే ఇక్కడ వరి పంట అయితే భారీ స్థాయిలో ఈ కాకినాడ రూరల్తో పాటు పిఠాపురం నియోజకవర్గంలోని అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరొక రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇది ఏ పంట పండించారు, ఎప్పుడు పడిపోయింది? స్వర్ణ అండి, స్వర్ణ పండించామండి. ఎప్పుడు పడిపోయింది? 4 రోజులు అయిందండి పడిపోయి. అదండి. అంటే ఇప్పుడు రాత్రి వర్షం కూడా కురిసింది, రాత్రి వర్షం కూడా పడిపోయింది. వర్షం రాత్రి కూడా కురిసింది బాబు, తెల్లవారులు కురిసిందండి. పొద్దున్నే కొంచెం తెరాపించిందండి. తెరాపించింది అంటే ఈ పంట పనిచేస్తుంది అప్పుడు చాలా నష్టపోతారండి. ఈ పంట పనిచేయదండి. ఇలా ఉంటే ఇంకా అసలు చేతికి రాదండి. ఒక్కో ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇది మరి ముందుగా ఇది ఏ రకం పంట అంటారు? కొంతమంది బాగున్నాయి, కొంతమంది ఇప్పుడు ముదరగా జల్లేమండి. ఇది ముదరగా జల్లుతూ బేగా వస్తుందండి. అది నిలబడ్డదేమో లేతగా వేసిందండి, పడిపోదండి. ఇప్పుడు ఈ గాలికి తట్టుకుంటుందండి. అదండి జరిగిన విషయం. పని చేయదండి. ఇది కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోద్ది. ఇలా ఉంటే కుళ్ళిపోతారా? ఇంకా అసలు సమస్య లేదండి. అంటే ఇప్పుడు తుఫాను దాటిపోయింది, ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉంటాయన్నారు. మనకి పని చేస్తాయి, ఇంక పని చేయదండి. ఇంక సమస్య లేదండి. ఏం కుయ్యక్కలేదు దానికండి. ఇప్పుడు ఎవరిని కేకేసినా, ఇప్పుడు నన్ను కేకేసినా 1000 రూపాయలు కూలిపోయారండి మనిషికి. 1000 రూపాయలు గట్టు కొంచెం దేనికి వస్తారండి. ఇది పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే మొత్తం అంతా కూడా తీరని నష్టం అయితే మిగిల్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వాళ్ళకైతే రైతాంగం అయితే తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తుఫాను ఆ క్రమంలోనే అధిక వర్షాలు అయితే నమోదయ్యి ఆ వర్షాలకైతే పక్కన ఈ చేను నిన్నటి వరకు కూడా చాలా బాగుండేది. కానీ ఇప్పుడు కురిసినటువంటి రాత్రి ఎదురు గాలులతో పాటు ఇప్పుడైతే కురిసినటువంటి వర్షాలు అంటే మరో 24 వర్షపాతం నమోదవుతాయని చెప్పింది నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే ఈ